హాయ్ అండి. ఈ వీడియోలో మనం చేపలు ఎలాగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కానాగద చేపలు అంటారు, ఈ సముద్రంలోనే ఉంటాయి. ఇవి తీసుకున్న తాజా చేపలు. ఈ చెంకు ఇలా తీస్తే ఇలా రెడ్గా కనపడితే అప్పటికప్పుడు మనకి దొరికిన చేపలండి ఇవి. ఇప్పుడు ఎలాగ క్లీన్ చేసుకోవాలన్నా చూపిస్తున్నాను. ముందుగా ఈ చేపకి ఉన్న ఇవన్నీ శుభ్రంగా ఇలాగా కత్తిపీటతోటి తీసుకోవాలండి. ఇలా శుభ్రంగా అటువైపు మొత్తం అన్నీ తీసుకొని ఇలాగ శుభ్రం చేసుకోవాలండి. ఈ చేపలు చాలా బాగుంటాయి. ఈ సముద్రంలోనే ఉంటాయి, కానాగాదలు అంటారు వీటిని. ఇవన్నీ మీద ఉన్నాయి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలండి. చెంకులు తీసేస్తున్నానండి. ఇలాగ చెంకులు ఇలా క్లీన్ చేసుకోవాలి. లోపల ఉన్న అది కూడా తీసేసుకోవాలండి. చేప అంతా తాజా చేప గురించి మొత్తం బ్లడ్ కూడా నీట్గా కనిపిస్తుందండి చేసేటప్పుడు. ఈ చేప 3 ముక్కలు అవుతుందండి. ఈ శుభ్రంగా ఇలాగా నీట్గా రెడీ చేసుకోవాలండి. ఈ ముందు ఉప్పు వేసి పావేనండి కింద చేపని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి చూపిస్తున్నాను మీకు. ఇలా ఉప్పు వేసి పాముతున్నానండి చేపని. ఉప్పు వేసి పాముకోవడం కూడా చూపిస్తున్నాను మీకు. ఇలా ముందుగా చేపలంగా పాముకుంటే మీకు చేప పాడవకుండా ఉంటుంది. ముక్కల కంటే అలా చేపని ఉప్పు వేసి నేల మీద రుద్దితే ఆ జిగురంతా పోద్ది. ఇలా కోసుకున్న ముక్కలు ఎలా ఉన్నాయండి. ఈ కడిగేటప్పుడు కూడా మనకి వాటర్ కూడా తెలుస్తుంది, చేపలు తాజా చేపలు కాదన్నా సింకు చూసుకున్నా తెలుస్తుంది. చూడండి ఈ మొక్కలు వాటర్ అంతా ఎంత రెడ్గా ఉన్నదో. ఈ తెల్ల వాటర్ వచ్చేదాకా శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగేటప్పుడు కూడా కొంచెం కళ్ళుప్పు వేసి కడుక్కోవాలి. ఇది పులుసుకి బాగుంటుందండి. చేప ముక్క ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది. నేను చేప కర్రీ తయారు చేయడం ఇంకో వీడియోలో చూపిస్తానండి. వాటర్ అంతా ఎంత రెడ్గా ఉందో చూడండి. తెల్ల వాటర్ వచ్చేదాకా కడుక్కోవాలి చేప ముక్కల్ని. అప్పుడే మనకి శుభ్రంగా ఉంటుంది, నీసు వాసన అది ఉండదు. ఉప్పు అయితే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందండి. ఉప్పు వేసి కడుక్కుంటే చేప నీసు వాసన అన్నది రాదు. ఈ శుభ్రంగా కడిగి రెడీ అయిపోయిన చేప ముక్కలండి ఇవి. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.